ఏంది సొంతలు లేదా? నెక్స్ట్ పొలాలు స్థలాలు గట్రా ఏమన్నా ఉన్నాయా? ఆర్య హృదయంలో నాకు చోటుంది. అవి కూడా లేవా? నెక్స్ట్ ఇదిగో నీ బ్యాంక్ అకౌంట్ లో ఎన్ని లక్షలున్నాయా? నాకు అసలు బ్యాంక్ అకౌంటే లేదు. అంటే నీ చేతిలో దమ్మిడి కూడా లేదన్నమాట. ఆర్యవర్ధనే నా ఆస్తి. ఆర్యవర్ధనే నా ఆస్తి. సొంతిల్లు లేదు, సంపాదన లేదు, స్థలాలు లేవు, పొలాలు లేవు, చేతిలో దమ్మిడి లేదు. ఆర్యవర్ధన్ ఏనాడో చచ్చిపోయినాడు. మరి నా చెల్లెలు పెళ్లి చేసుకుని ఎట్టా పోషిస్తావో? అదేందన్నా అట్ట అంటా ఉండావు? నాకు ఆస్తి లేదా? ఇల్లు పొలంలో నాకు వాటా ఉండదు కదా? అబ్బా, నీకు వాటా లేదని కాదు, నీ కాబోయే వాడికి నేను కట్నం ఇవ్వలేక కాదమ్మి. ఏ తాడు బొంగరం లేనోడికి నిన్ను ఇచ్చినాను అనుకో, రేపు నీ ఆస్తి కూడా కరిగించేస్తే అప్పుడు నువ్వు ఎట్టా బతుకుతావా? అతనికి నిన్ను పోషించే స్తోమత, సామర్థ్యం అన్ని ఉండాలి కదా. చచ్చిపోయిన ఆర్యవర్ధన్ పట్టుకుని బతుకున్న శంకరానికలు తిరిగితే ఏమవుతాదే? అది కాదన్నా. ఏం కాదు, తాడు బొంగరం లేనోడికి ఇచ్చి కట్టబెట్టి నిన్ను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదమ్మే. అయితే ఈ పెళ్లి జరగకూడదని ఫిక్స్ అయిపోయారనమాట. అదేగా నా ప్లాను శంకరు. నువ్వు చెప్పాలి శంకరెడ్డి, ఈ జెండేకి వెనక ముందు ఎవరున్నారు చెప్పు? నేనున్నాను శివారెడ్డి. నీకు ఆస్తి ముఖ్యం అనుకుంటే జెండేకి నా ఆస్తిలో సగం వాటా ఇస్తాను. అందుకు నీ పెళ్ళం ఒప్పుకోవాలి కదా. రేపు ఆమె కోర్టులో కేసెత్తే నా సెల్లులో వాయిదాలు చుట్టూ తిరగాల. నా గౌరీ ఎప్పటికీ అలా చేయదు. నాకు గ్యారెంటీ లేదు శంకరెడ్డి. నాకు అంతే శంకరు. ఇదిగో ఓనరు, నీకు ఆల్రెడీ కళ్ళు పోయాయి. ఇప్పుడు ఎక్కువ తక్కువ మాట్లాడావనుకో ఆ నోరు కూడా పోతుంది. అనవసరమైన విషయాల్లో దూరమాకు. ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం. ఓనర్ కూడా మా ఫ్యామిలీ మెంబరే. ఆయన మా ఇంటి మనిషే. అన్నా, ఎకరం పొలం అన్నారు, అది బుడమేరు పక్కన అన్నారు. పొలం నీళ్లు ఇస్తే జెండే పంట పండించకుండా ఉంటాడా? తలకిందులుగా తపస్సు చేసినా జెండే ఆ పని చేయలేడప్పా. కష్టపడితే వాడి బోడిగుండు మీద 4 ఎంటుకలు మొలుతాయేమో గాని ఎంత యాస్ట్ పడినా ఆ పొలంలో మొలకలు రావు. ఎందుకు రావండి? ఏరు పక్కన పొలం అన్నారు కదా. ఆ ఏరు ఎండిపోయి చాలా దినాలైనది. ఆ పొలం పండి చాలా సంవత్సరాలు అయిపోయినది. ఆ పొలానికి పేనం పోయడానికే మా తాత మా అబ్బ వాళ్ళ కూడా కాలేదు. ఇక ఈ జెండేగడి వల్ల ఏమవుతుంది? ఆ జెండేగడి పక్కన శంకర్ ఉన్నాడు. శంకర్ తలుచుకుంటే బంజరు భూమిలో కూడా బంగారాన్ని పండించగలడు. ఆని తక్కువ అంచనా వేయకండి. ఆది శంకర్ రెడ్డి ఫ్రాక్షనిస్టు, సైంటిస్టు కాదు. నా పొలంలో పరిశోధనలు చేసి పండించడానికి. సరే రెడ్డి గారు, మీరంత గట్టి నమ్మకంతో ఉన్నారంటే ఆ పొలం పండదనే నమ్మకం నాకు అనిపిస్తుంది. ఒకవేళ పంట పండిందే అనుకోండి, దాన్ని నేను ఎండగొడతానులేండి. నువ్వా? నన్ను మీ కుటుంబం అన్నారు కదా ఇందాక. శభాష్ వన్రో. ఇదిగో, నా కాడు ఇప్పటి వరకు చాలా మంది జీతగాళ్ళు పనిచేసి ఉండారు, కానీ కుక్కలాగా విశ్వాసంగా పనిచేసినోడివి నువ్వేనప్పా. నన్ను మీ ఫ్యామిలీ అంటే ఏదో ఇంటివాడేమో అనుకున్నా, మరి కుక్కతో పోలుస్తున్నారేంటండి? కుక్క కూడా తోకూపుకుంటూ ఇంట్లోనే కదా ఉంటుంది. సర్లేండి, మరి నాకు ఈ పనికి ఎంత ఇస్తారో అది కూడా చెప్పండి. మొత్తం అంతా ఆఖరణ ముట్ట చెప్తానని చెప్పినాను కదప్పా. ఎందుకు అంత కంగారు పడతాడు? ఇస్తా కదా. ఇస్తాను అన్నాడు గాని ఇవ్వట్లేదు. ఆఖరికి ఇస్తాడంట, అది చూద్దాం. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా?
ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటి? ఈ సిచ్యువేషన్ లో అలా ఎలా మాట్లాడతారు? అరే, ఒక పక్క జెండా గారి పెళ్లి ఆగిపోయింది. నీలాంబరి గారితో కలిసి 7 అడుగులు నడవాల్సిన మనిషి రేపటి నుంచి నాగలి పట్టుకుని ఎకరా పొలంలో వ్యవసాయం చేయాల్సి వస్తుంది. ఇలాంటి టైంలో మా ఫస్ట్ నైట్ గురించి మాట్లాడడానికి అసలు మీకు నోరెలా వచ్చింది పంతులు గారు? జిండే గారు డిప్రెషన్ లో ఉంటే మేము సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటాం అనుకున్నారు? జెండే గారంటే వేరే పరాయి మనిషి అనుకుంటున్నారా? మా సొంత మనిషి. పక్కనుండి తమ్ముళ్ళు అంతా విన్నట్టు సేమ్ డైలాగులు రిపీట్ చేస్తున్నారు. వినాలనే నేను ఆ డైలాగులు చెప్పాను బాబాయ్. పంతులు గారు, అయ్యా మా తమ్ముళ్ళు చెప్పిందంతా విన్నారు కదా? అయ్యా విన్నాను. జెండే గారు దుక్కి దున్ని నారు పోసి నీరు పెట్టి మొలకలొచ్చి పంట పెరిగి పైరు కోసి పందెంలో గెలిచి ఆయన పెళ్ళయ్యేంత వరకు నా తమ్ముళ్ళు ముహూర్తం గురించి నన్ను అడగరు, మిమ్మల్ని అడగరు. మహానుభావులు బాబు. అన్నకి తగ్గ తమ్ముళ్ళు, తమ్ముళ్ళకి తగ్గ అన్న. మహానుభావులయ్యా. అయ్యా మరి నా సంభావన నాకు ఇస్తే ఇదిగోండి, నా దారి నేను బయలుదేరతానయ్యా. మహానుభావులు బాబు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఎరా కరెక్ట్ గానే చెప్పాను కదా? నువ్వు చాలా కరెక్ట్గా చెప్పావన్నయ్య. వెళ్ళండి, మీరు వెళ్ళండి. అలాగే పదరా.